నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను రాజేశ్వరి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పిఠాపురంలో పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగులు, మిగతా ప్రభుత్వ శాఖల వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పాడ చైర్మన్ చైత వర్షని బ్లడ్ ఇచ్చారు. ఎంతో మంది మహిళలు బ్లడ్ డొనేట్ చేశారు. ఈ శిబిరానికి జనసేన నేత మర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తలసేమియా సోకిన చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ క్యాంప్ నిర్వహించాలని సూచించారు. జన సైనికులు చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేట్ చేయడం చాలా ఆనందం. ఎందుకంటే అనేక సందర్భాల్లో బ్లడ్ దొరికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ అనేది అది సేవా తత్పరమైన పర్యాయపదం. అనేక సందర్భాల్లో రక్తం కాదు, ఏమైనా బ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కానీ, వార్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కానీ అన్ని చోట్ల కూడా ఆ రెడ్ క్రాస్ యొక్క ప్రతిస్పందన కనబడుతుంటుంది. అటువంటి కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఈ వాలంటీర్స్ అందరికీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంఆర్ వారు, ఎంపీడ్ వారు, ఇందులో పాల్గొన్న అందరికీ కూడా నా మనపూర్వక ధన్యవాదాలు. ఒక రోజు అయిపోయే కార్యక్రమం కాదు, దీనికి రెగ్యులర్ గా అవసరం ఉంటుంది. ఇటువంటి మరిన్ని క్యాంపులు నిర్వహించాలి. అదేవిధంగా అవసరాన్ని బట్టి, వీళ్ళని బట్టి ప్రతి ఒక్కరు కూడా 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా డొనేట్ చేయొచ్చు. ఇటువంటి కార్యక్రమాల్లో విరివిగా జరగాలి. అందరూ కూడా విరివిగా ఈ బ్లడ్ డొనేట్ చేయాలని నేను చాలా సార్లు ఇవ్వడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ వల్ల మనకి మెయిన్ యూజెస్ ఏంటో అందరికీ తెలుసు. నేను స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య బ్లడ్ కంటే ఎక్కువ కూడా బ్లడ్ లో ఉండే కాంపోనెంట్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్, సో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి ఎవరికైతే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, సో కొంచెం కష్టమైనా కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని బ్లడ్ ఇస్తే దానివల్ల కనీసం ఒక్కొక్క పర్సన్ వల్ల ఒక 4 to 5 persons కి మనము, అంటే ఒకరి బ్లడ్ వల్ల 4-5కి మనము మేలు చేసినట్లు అవుతుంది. ఈ యాక్సిడెంట్ కేసెస్ లో కానీ, ట్రామా కేసెస్ లో కానీ, డెలివరీస్ టైంలో కానీ ఇట్లా బ్లడ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి సో అందరూ ఈరోజు మాక్సిమం డొనేషన్ మన పిఠాపురం మండలం నుంచి చేసి జిల్లాలోనే హైయెస్ట్ ఉండేవారిని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెడ్ క్రాస్ టీమ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ కండక్టింగ్ దిస్ event. I appreciate all of you and I congratulate all of you. Thank you.